హాయ్ అండి. ఈరోజు ఆరి వర్క్ చేయడానికి బ్లౌజ్ కటింగ్ చెప్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ కి ఇది 32 ఇంచ్ వేస్ట్ 32 ఇంచ్ బ్లౌజ్ కటింగ్ చెప్తున్నానండి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు కింద ఇది కటింగ్ కి పోతుంది. కింద నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కి. ఇప్పుడు హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ పెట్టాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 13.5 రెడీ లెంత్ అవుతుంది. 13.5 దానికి హాఫ్ ఇంచ్ కింద స్టిచ్చింగ్ కి, పైన ఇంకో హాఫ్ ఇంచ్ షోల్డర్ స్టిచ్చింగ్ కి, అంటే మొత్తం 14.5 వస్తుంది. 14.5 అంటే ఇందులో 13.5 రెడీ అవుతుంది. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి 32, ఇది వేస్ట్ బట్టి కట్ చేస్తున్నాను. 32 వేస్ట్ అండి, అంటే 8 ఇంచ్. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 32 డివైడెడ్ బై 4 8 ఇంచ్. దానికి 1 ఇంచ్ డాట్ కలుపుతాము. అలాగే 1 ఇంచ్ స్టిచ్చింగ్ కి, అదే స్టిచ్చింగ్ కాదు లూజ్, 1 ఇంచ్ డాట్ 1 ఇంచ్ లూజ్ కావాలి కదా మనకి సైడ్ లూజ్ కి. ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ వేస్ట్ 32 ఉంటే చెస్ట్ ఎలా తెలుసుకోవాలంటే 32 + 4 కలిపితే 32 + 4 36. ఇప్పుడు 36 ని మళ్ళీ డివైడెడ్ బై 4 చేయాలంటే ఇది 4 పార్ట్స్ రావాలి. బ్యాక్ ఇది ఒక సైడ్, కింద ఇంకో సైడ్, అలాగే ఫ్రంట్ కూడా 2 సైడ్లు వస్తుంది. కాబట్టి 36 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 9 ఇంచ్ వస్తుంది. ఇదిగో 9 ఇంచ్. 36 డివైడెడ్ బై 4 9 ఇంచ్. దానికి మళ్ళీ 1 ఇంచ్ లూజ్. ఇది డీప్ నెక్ కాబట్టి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ కలుపుకోకలేదు. డీప్ నెక్ కాకపోతే మటుకు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం కలుపుకోవాల్సి వస్తుంది. ఇది డీప్ నెక్ కాబట్టి మనం అక్కడ రెడీగా ఎంత చెస్ట్ అంత పెట్టుకుంటే చాలు. ఎందుకంటే ఇది కొంచెం సాగుతుంది, మనకి ఇలా వెడల్పు అవుతుంది, అప్పుడు మనకి లూజ్ ఎక్కువైపోతుంది. అలాగే ఇప్పుడు షోల్డర్ వచ్చేటప్పటికి షోల్డర్ ఇది బిగ్ సైజ్ 32 వేస్ట్ అనేటప్పటికి ఇది బిగ్ సైజ్ అవుతుందండి. ఎప్పుడు కూడా 32 వేస్ట్ అయితే 30 ఇదే కనిపిస్తుంది. ఇప్పుడు 32 వేస్ట్ అనేటప్పటికి ఇది బిగ్ సైజ్ అండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేస్ట్ ని బట్టి కట్ చేసేది ఓన్లీ డీప్ నెక్ కి. డీప్ నెక్ కి మట్టుకే వేస్ట్ ని బట్టి కట్ చేస్తాము. డీప్ నెక్ కాకుండా హై నెక్ అంటే 9 ఇంచెస్ నెక్ కన్నా పైన ఉంటే గనక 8, 7, 6 ఎప్పుడు అలా ఉన్నా సరే దాన్ని మనం అయితే బ్లౌజ్ నుంచి తీసుకోవాలి, లేదా మెజర్మెంట్ ని బట్టి కట్ చేసుకోవాలి. మెజర్మెంట్ చార్ట్ ని బట్టి కట్ చేసుకోవాలి. ఇది వేస్ట్ ని బట్టి కట్ చేసి ఇది ఓన్లీ 9 ఇంచ్ కన్నా అబౌవ్ ఉంటే గనక అప్పుడే ఈ ఫార్ములా పనిచేస్తుంది. ఇది వేస్ట్ 32 అంటే 30 కన్నా అబౌవ్ ఉంటే గనక అది ఎప్పుడు కూడా బిగ్ సైజు. 30 కన్నా బిలో ఉంటే గనక అది ఎప్పుడు స్మాల్ సైజు. 30 ఉన్నా స్మాల్ సైజే. బిగ్ సైజ్ అని చెప్పాను కానీ 30 ఉన్నా సరే స్మాల్ సైజ్ కింద తీసేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే 30 కన్నా అబౌవ్ ఉన్నది ఎప్పుడు కూడా బిగ్ సైజ్ కి షోల్డర్ 5.5 పెట్టాలి. 30 కన్నా బిలో వేస్ట్ ఉంటే గనక దానికి స్మాల్ సైజ్ అది ఎప్పుడు కూడా, అప్పుడు 5 ఇంచే పెట్టాలి. 30 కూడా 5 ఇంచే పెట్టాలి. ఇప్పుడు నేను ఇది 32 కాబట్టి బిగ్ సైజ్ 5.5 పెట్టాను. అలాగే ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ వచ్చేటప్పటికి ఇది స్మాల్ సైజ్ అయినా బిగ్ సైజ్ అయినా కూడా 6 ఇంచ్ కంపల్సరీ పెట్టేసుకోవాలి. 6 ఇంచ్ పెట్టాలి. ఇంకా మరీ సన్నగా ఉండి మనం తగ్గించవలసి వస్తే ఒకసారి ఆర్మ్ హోల్ మొత్తం అయిపోయాక ఒకసారి మన ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకుని అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడితో ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవచ్చు. అంటే మరీ సన్నగా ఉన్న వాళ్ళకి అప్పుడు 5.5 అలా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇది స్మాల్ బిగ్కి 3 వంతులు 6 ఇంచ్ నప్పేస్తుంది, కంపల్సరీ నప్పుతుంది. 6 ఇంచ్ పెట్టాలి ఆర్మ్ హోల్. ఇప్పుడు చెస్ట్ 9 ఇంచ్ పెట్టాము, అంటే 36 కాబట్టి 9 ఇంచ్ పెట్టాం. 1 ఇంచ్ లూజ్ పెట్టాం, అలాగే ఆర్మ్ హోల్ పెట్టాం. ఇప్పుడు ఈ మూల నుంచి ఇక్కడికి 1.5 పెట్టాలి. ఎందుకు 1.5 అంటే ఇది బిగ్ సైజ్ కాబట్టి 1.5. అదే స్మాల్ సైజ్ అయితే 1.1 2 పాయింట్స్ పెడితే చాలు, ఇక్కడికి పెడితే చాలు. ఇది బిగ్ సైజ్ కాబట్టి నేను 1.5 పెట్టాను. పెట్టి ఇది ఆర్మ్ హోల్ తోటి, ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది కదా దాంతో ఇలాగా మనం రౌండ్ పెట్టేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ స్కేల్ మటుకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి గమ్మని కొంచెం క్రాస్ గా వస్తే మనకి సరిగ్గా రాదు. ఇది పెట్టుకుంటే మనకి బాగా ఉపయోగం ఉంటుంది. అది అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది. అలాగే ఇక్కడ నెక్ వచ్చేటప్పటికి 2.5 పెట్టాలి బిగ్ సైజ్ అయితే. అదే స్మాల్ సైజ్ 30 కన్నా బిలో ఉంటే కనుక 2 ఇంచ్ చాలు.
ఇంకా కావాలంటే ఇంకా బిగ్ సైజ్ అయినటువంటి 2/3/4 కూడా పెట్టుకోవచ్చు. అలాగే నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను 9.5 పెట్టాను. 9.5 అంటే రెడీ వచ్చేటప్పటికి 10 ఇంచ్ అవుతుంది. నేను 9.5 పెట్టాను. 9.5 పెట్టాక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ 2.5 పెట్టాము. ఇక్కడ 2.5 పెడితే నెక్ బాగోదు, బ్రాడ్ గా ఉండదు. మనకి కావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ఇంచ్ కానీ కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు. నేను హాఫ్ ఇంచ్ కలుపుతున్నాను. అప్పుడు 3 ఇంచుకి నెక్ పెట్టాను. ఇప్పుడు ఇందులో కూడా ఒక రౌండ్ చుట్టుకుందాం. ఇంతేనండి. ఇది నెక్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఈ మిడిల్ డాట్ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఆఫ్ ఎంత ఉందో దానిలో ఆఫ్ మిడిల్ డాట్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఈ డాట్ నుంచి డాట్ కూడా కలిపేసుకోవాలి. అంటే లూజ్ వరకు ఉన్న లైన్ వరకు కలిపేసుకుంటే మనకి 9 ఇంచ్ వచ్చింది. 9 ఇంచులో ఆఫ్ 4.5 అవుతుంది. ఇది మిడిల్, ఇది డాట్. ఇప్పుడు ఈ డాట్ ఏంటంటే బిగ్ సైజ్ అయితే 4.5 పెట్టాలి. 4.5, 4 ఇంచ్ చాలు, 4 ఇంచ్ సరిపోతుంది. 4.5 పెద్ద, ఎందుకంటే కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి మనకి రెడీ 4 ఇంచ్ వస్తుంది. 4 ఇంచ్ పెట్టాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ పెట్టాం కదా, 1 ఇంచ్ ని మనం అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి, చేసుకోవాలి. దాన్ని డివైడ్ 2 గా డివైడ్ చేయాలి 1 ఇంచ్ ని. అప్పుడు ఈ డాట్ ఇటు ఇటు హాఫ్ ఇంచ్ వస్తుంది. ఇప్పుడు ఇది డాట్ విడ్త్, డాట్ హైట్ 4, ఇంతే. ఇప్పుడు ఇది అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ మటుకు ఇలాగా క్రాస్ తీసుకోవాలి. చూడండి, డాట్ థర్డ్ డాట్ ఉంది కదా, అక్కడ నుంచి సైడ్ జాయింట్ కి ఇలా తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ మనకి ముడతలు రాకుండా ఉంటది, నీట్ గా ఉంటది బ్లౌజ్. ఇది ఎప్పుడు కట్ చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకున్నాక అప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ తీసే వరకు మటుకు ఇక్కడ వరకే మనం కట్ చేయాలి. అంటే కింద హాఫ్ ఇంచ్ మడత అలాగే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసేసాక అక్కడ కట్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి, షోల్డర్ ఫాల్ అవ్వకుండా, అంటే షోల్డర్ జారిపోకుండా ఇక్కడ ఒక 2 పాయింట్స్ మటుకు ఇలా పెట్టుకుని, అంటే నెక్ సైడ్ హాఫ్ ఇంచ్ మనం స్టిచ్చింగ్ పెట్టాం కదా, అక్కడ 2 ఇంచ్. ఓకే. అలాగే ఇక్కడ ఒక 2 పాయింట్స్ మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కట్ చేయాలి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది రెడీ అవుతుంది. ఇది కటింగ్ అవుతుంది, ఇది రెడీ అవుతుంది. అప్పుడు మనకి షోల్డర్ డీప్ నెక్ కదా, షోల్డర్ జారిపోకుండా ఉంటుంది, నీట్ గా ఉంటుంది. ఇదండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు దీనికి మనం ఆరి వర్క్ చేస్తున్నాం. ఆరి వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇది 2.5 రెడీ లెంత్. ఇది రెడీ అయినప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఇక్కడ ఒక 2.5 అలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక 2 పాయింట్స్ మటుకు ఒక మామూలుగా కుట్టుకోవాలి. అంటే ఏంటంటే ఏదైనా జరీతో కుట్టుకుంటే అలా కుట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి స్టిచ్చింగ్ దీని మీద పడుతుంది. స్టిచ్చింగ్ పడినప్పుడు ఇక్కడ మనం బీడ్స్ అవి కుట్టామంటే మటుకు అదేమవుతుందంటే నీడిల్ ఇరిగిపోతుంది, సూది. ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ మటుకు ఇలాగా మామూలు థ్రెడ్ తో కుట్టుకోవాలి. తర్వాత నుంచి మనం ఒక 2 పాయింట్స్ పెట్టుకుని ఇక్కడ మనం వర్క్ చేసుకోవాలి. ఇది 2 పాయింట్స్. ఇలాగ ఒక 2 పాయింట్స్ పెట్టుకుంటూ చివరి వరకు ఇలా పెట్టుకుంటేనే మనకి నీట్ గా రౌండ్ గా వస్తుంది, లేదంటే నీట్ రౌండ్ రాదు. ఇలా పెట్టుకుని దీనికి ఇక్కడ థ్రెడ్ వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్ కి బీడ్స్ కుట్టుకున్నా బాగుంటుంది. చూసారు కదా, ఇది ఇక్కడ మనం నెక్ కుడదాం.
ఇది ఇలాగే బ్యాక్ కి తిప్పుకుంటే ఇది బ్యాక్ పడిపోతుంది. ఇదే మార్కులు కొంచెం ఇలా మనం స్ట్రాంగ్ గా అనేసుకుని ఇది మనం బ్యాక్ కి తిప్పి మళ్ళీ పెట్టేసుకోవడమే. ఇలా మన బ్యాక్ కి ఇలా ఆల్రెడీ మనం ఇప్పుడు ఇలా అంటుంటేనే కింద పడుతుంది మార్కు. ఎందుకంటే రెండు సైడ్లు సమానంగా రాకపోతే బాగోదు. ఇంకా తర్వాత మన ఇష్టం ఆరి వర్క్ చేసుకునేటప్పుడు ఏ వర్క్ కావాలనుకున్నది ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇంతేనండి, 2.5 రెడీ. ఇక్కడ నుంచి మనం కుట్టుకోవడమే. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కి పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ నుంచి మనం కుట్టుకుంటే ఇక్కడ కొంచెం థ్రెడ్ వర్క్ ఇచ్చామనుకోండి, ఇక్కడ నుంచి మనం బీడ్స్ అవి కుట్టుకోవచ్చు. ఇక్కడ 2.5 కి మళ్ళీ మనం లోపల నుంచి కట్ చేసుకోవాలి. 2.5 రెడీ. కొంతమంది 3 కూడా పెట్టుకుంటారు, కానీ 2.5 సరిపోద్ది. ఇది కట్ చేయకుండా ఇలా కుట్టుకోవాలి కాబట్టి మనం ఇలా కొంచెం డార్క్ చేసుకుంటే మార్క్ వెనకాతల సైడ్ కూడా పడిపోద్ది. అంతే. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా నీట్ గా చేసేసుకుంటే ఇలాగే పడుతుంది. చూసారు కదా, దాన్ని మనం లాస్ట్ లో వచ్చేసి కుట్టుకోవడం. ఇది నేను మామూలుగా రఫ్ దీని మీద చూపిస్తున్నాను. ఆరి వర్క్ ఎలా మార్క్ చేసుకోవాలి అన్న దీని మీద చూపిస్తున్నాను అంతే. ఇది నిజంగా బ్లౌజ్ ఇది కాదు, మామూలు లైనింగ్ పీస్ మీద నేను చూపిస్తున్నాను. ఇంతేనండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.